2వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 13. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పారు. ఆయన శిష్యులు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకున్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ సాయం సమయంలో ఈ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యములో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలే తెలియచెప్పండి. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చేయండి. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ఆత్మ ప్రభువాలు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా తండ్రి ప్రతి హృదయము తెరవబడునుగాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడునుగాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయమని అయ్యా ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడవలసిందిగా, నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో నింపండి. మీ ఆత్మ వశురాలుగా చేయతండి, సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు దేవాలయంలోకి వెళ్ళారటండి. ఒకరోజు పస్కా పండుగ సమీపించగా ఆయన దేవాలయంలోకి వెళ్ళారట. దేవాలయం అంటే ఏంటి? మందిరంలోకి వెళ్ళారు. మందిరంలోకి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంట? వ్యాపారం జరుగుతుందంటండి. ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది అన్నమాట. అక్కడ అంటారు కదా, కింద ఏమంటున్నారంటే ఆయన, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పాను. నా తండ్రి ఇల్లు ఏం చేయకూడదు? మీరు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. దేవుని మందిరము అంటే ఇది దేవుని ఇల్లు అండి. ఇది ఏంటిది? దేవుని ఇల్లు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఇది దేవుని ఇల్లు అండి. మందిరం అంటే దేవుని ఇల్లు. ఇది మనం దేవుని దగ్గరికి వస్తున్నాం, మన పరలోకపు తండ్రి దగ్గరికి వస్తున్నాం, ఆయన కలుసుకోవడానికి వస్తున్నాం. అందుకే మీరు ఎంత దుఃఖంతో వచ్చినా ఆ మందిరానికి వచ్చి మీ హృదయాన్ని దేవుడి దగ్గర కుమ్మరించినప్పుడు మీరు తిరిగి సంతోషంతో వెళ్తారు. ఎందుకని? తండ్రితో చెప్పుకున్నాను, ఆయన చూసుకుంటాడో, ఆయన నాకు సహాయం చేస్తాడని మీరు ఎలా వెళ్తారో? సంతోషంగా వెళ్తారు. దుఃఖంతో వస్తారు, సంతోషంతో తిరిగి వెళ్తారు. అంటే ఇక్కడ ఏముంది? తండ్రి ఉన్నారు, మన పరలోకపు తండ్రి ఉన్నారు. ఆ తండ్రి ఇంటిని కొంతమంది ఏం చేస్తున్నారట? వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారటండి. వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారన్నమాట. అయితే ఆయన ఆ వ్యాపారపు ఇల్లుగా చేసినప్పుడు సంతోషపడ్డారా? బాధపడ్డారా? నా తండ్రి ఇల్లు మీరేం చేస్తున్నారు? వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారా? వ్యాపారం చేసుకోవడానికి ఒక స్థలం ఉంటుంది, సంత అంటారు. సంత అంటే ఏముంటుంది అక్కడ? అన్ని రకాలు అక్కడ అమ్మేవారు కొనేవారు ఉంటారు అక్కడ. దాన్ని సంత అంటారు. దాన్ని సంత అంటారు. కొంతమంది మార్కెట్ అంటారు. పేరు ఏ పేరు పెట్టినా కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే వ్యాపార స్థలం. అది ఏంటి? వ్యాపార స్థలం అంటారు దాన్ని. ఆ వ్యాపారము
ఎక్కడ ఉండకూడదు? మందిరంలో ఉండకూడదండి. మందిరంలో ఉండకూడదు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం నేను ఒక మందిరానికి వెళ్ళాను. అంటే నన్ను సాక్ష్యం చెప్పడానికి ఆహ్వానించారండి. రమారమి ఒక 25 సంవత్సరాల ఇంకా ముందేనమాట. అప్పుడు పిలిచారు నన్ను. మా మందిరంలో నీ సాక్ష్యం చెప్తురు కానీ రండి అని చెప్పి పిలిచినప్పుడు సరేలేండి వస్తానని ఒక రోజు వెళ్ళాం. మా వారు నేను వెళ్ళినప్పుడు అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంతకీ ఆ దైవజనుడు పాస్టర్ కాదు ఆయన. ఆ దైవజనుడు పాస్టర్ కాదు, యాజకుడు కాదు ఆయన. కాకపోతే ఆ మందిరాన్ని నడిపిస్తున్నారన్నమాట అండి. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, బట్టల వ్యాపారమే కాదు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఆయన ఏం చేశారంటే మాకు ముందే తెలుసు అనమాట. ఆయన మేము ఒకే మందిరానికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు నేను బాగా చిన్నపిల్లను అనమాట. ఆ రీతిగా తెలుసు కనుక మరి మమ్మల్ని ఆ మందిరానికి ఆహ్వానించడం, వెళ్ళడం, సాక్ష్యం చెప్పడం, ఆ తర్వాత అక్కడ మాకు భోజనాలు అయ్యి ఏర్పాటు చేశారు. అయిపోయిన తర్వాత వారింటికి తీసుకొచ్చారు. వారిది వేరే ఊరు. ఆ ఇంటికి వచ్చాము మేము. ఆ విశ్వాసులు కొంతమంది వారింటికి వచ్చేసారు. మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి అని మాకు వాళ్ళ బెడ్రూమ్లో రెస్ట్ తీసుకోమని వాళ్ళు వేరే రూమ్లో ఏదో చేస్తున్నారు. చిన్న పని ఉందండి నాకు, మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. ఇంతకీ చిన్న పని ఏంటి అంటే అక్కడ వడ్డీ వ్యాపారం జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏంటి ఇప్పుడే కదా అక్కడ వాక్యం చెప్పుకొచ్చారు, ఇక్కడేంటి ఈ వడ్డీ వ్యాపారాలు ఏంటి అని చెప్పి నాకు మనసులో కొంచెం బాధ అనిపించింది అనమాట. బాధ అనిపించిన తర్వాత అవన్నీ అయిపోయినాయి. ఇచ్చివాడికి ఇచ్చారు, తీసుకున్నారు. ఆ లావాదేవీలన్నీ చూసేసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన వచ్చారనమాట లోపల. వచ్చి ఏమీ లేదండి, ఇలాగ కొంతమంది మా దగ్గర డబ్బులు ఉన్నాయండి, కాస్త ఎవరైనా మంచోడికి ఇచ్చి పెట్టండి అని అంటారు. అవి మేము మంచోడికి ఇస్తామండి. వాళ్ళేమో తెచ్చి మళ్ళీ ఇగోనండి అని ఇచ్చేస్తారు. అవి ఎవరు ఇచ్చారో వాళ్ళకి తిరిగి మేము ఇచ్చేస్తూ ఉంటాము. ఇదండి సంగతి అని చెప్పారు ఆయన. ఇప్పుడు దీన్ని ఏమంటారు? వడ్డీ వ్యాపారం అంటారు కదా. దేవుని వాక్యాన్ని బోధించిన ఆయనకి వడ్డీ వ్యాపారంతో సంబంధం ఏంటి? పోనీ ఆయన బట్టల వ్యాపారం చేసుకుంటున్నారు. ఏదో ఒక పని చేసుకోవడంలో తప్పేమీ లేదు. జీవనోపాధికి ఏదో ఒక పని చేసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఈయన చేసేది ఏం చేస్తున్నారు అంటే ఈ వడ్డీ వ్యాపారం అనేటువంటిది సేవకులైనా విశ్వాసులైనా ఎవ్వరో చేయకూడదు. నువ్వేమన్నా ఇవ్వాలంటే ఫ్రీగా ఇవ్వి, వాళ్ళకున్నప్పుడు మళ్ళీ తిరిగి నీకు ఇస్తారు. ఇలా చేసుకోవాలి అంతే తప్ప నువ్వు వడ్డీలకి ఇవ్వకూడదు. ఎవరికైనా నువ్వు వడ్డీలకి ఇవ్వకూడదు. నీకు ఫ్రీగా ఇవ్వరు కాబట్టి నువ్వు వడ్డీలు తెచ్చుకున్నా పర్వాలేదు. ఫ్రీగా ఇస్తారా? అందుకని నువ్వు తెచ్చుకుని తర్వాత నువ్వు తీర్చేయాలి. మళ్ళీ నన్ను తీర్చకుండా ఉండకూడదు. అది తప్పే. ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటానండి, వీళ్ళు ఇలా చేస్తారండి అని చెప్పారు. ఏంటి వడ్డీ వ్యాపారం ఏంటి? మళ్ళీ వాక్యం చూస్తే చక్కగా చెప్పారు. ఏంటా ఇలాగా అని చెప్పేసి కొంచెం బాధ అనిపించింది అన్నమాట. కొంచెం బాధ అనిపించింది. అయితే ఒకసారి మన మందిరం దగ్గర ఏదో ఒక వ్యాపారం చేయడానికి ఎవరో ఒకరు వచ్చినట్టు, వాళ్ళ వ్యాపారం బయట చేస్తున్నట్టు అలాగేదో కల వచ్చింది నాకు. ఏంటి ఈ వ్యాపారం ఏంటి, బయట వ్యాపారం పెట్టడం ఏంటి, ఏంటిది ఇలాగొచ్చింది ఏంటి
ఏదో జరగబోతుంది, లేకపోతే దేవుడు ఇలా చూపించను నాకు, ఏదో జరగబోతుంది అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత ఏదైతే ప్రభువు చూపించారో అది ఖచ్చితంగా జరుగుతుందండి కొంతకాలానికి. ఈ మందిరానికి వచ్చే ఒక విశ్వాసి బట్టల వ్యాపారం మొదలెట్టిందంట. నాకు తెలియదు ఈ సంగతి. మొదలుపెట్టి ఆమె ఏం చేసిందంటే, ఈ వచ్చిన విశ్వాసులు కొంతమంది ఆమె దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకుంటున్నారండి. ఆమె వ్యాపారం పెట్టడమో తప్పు కాదు, వీళ్ళు వెళ్ళి తీసుకోవడం కూడా తప్పు కాదు. ఆమె ఏం చేసింది అంటే, సరాసరి బట్టలు పెట్టుకుని మందిరానికి వచ్చేసింది. ఏం చేసింది? మందిరానికి వచ్చేసింది. మందిరానికి వచ్చేసేటప్పటికి ప్రార్థన అయిపోయింది. అలాగే శుక్రవారం అన్నమాట, ప్రార్థన అయిపోయింది. ఎప్పుడైపోద్దా నీకు తీసుకుని వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళకి వాక్యం మీద ఉంటుందండి, ప్రభు మీద ఉంటుందండి. ఎప్పుడైపోతుంది ప్రార్థన, ఎప్పుడు బట్టలు తీసుకోవాలన్న ఆలోచన ఉంటుందా? దేవుని వాక్యం మీద ఉంటుందా? సాతానుడు సులువుగా చిక్కులు పెడతాడండి. అదే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుందనుకోమ్మా, వీళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకోవాలి, తీసుకోవాలి, అది వేరే విషయం, అది తప్పులేదు. కానీ ఎక్కడ పెట్టకూడదని తెచ్చి బయటికి పట్టుకెళ్ళిపోయి అక్కడ వరండాలో పెట్టేస్తుంది అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయి గబగబా చూసేసుకుంటున్నారు. నేను ఇవన్నీ సర్దుకుని ఇక్కడ నాకు కొంచెం టైం పడుతుంది కదా, ఇవన్నీ సర్దుకుని నేను అక్కడికి వెళ్ళేసరికి నన్ను చూసి కంగారు పడిపోతున్నా మనిషి. ఆ మనిషికి లోపల కొంచెం భయం ఉంటుంది కాబట్టి తెలియదు. ఎందుకు అంటే మరి నేను తప్పుగా ఖండిస్తాను కదా, ప్రోత్సహించను నేను. అది తప్పు అయితే తప్పు అని చెప్పేస్తాను అన్నమాట. వాళ్ళు సరి చేసుకోకపోని నాకు అనవసరం. నేను చెప్పాల్సింది ఏం చేయాలి? నువ్వు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పని నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని నేనేం చెయ్యాలి? నేను ఉపయోగించాలి. వాళ్ళు వింటే బాగుపడతారు, వినకపోతే నష్టపోతారు. అక్కడ పెట్టేసింది వాళ్ళు వరండాలోనే. వీళ్ళు గబగబా ఎప్పుడు వెళ్ళిపోమా అన్నట్టు అలాగా ఒక్కంటతో ఉన్నట్టున్నారు వీళ్ళు. ఎప్పుడు వెళ్ళిపోతామో చూసుకుంటామా అన్నట్టు వెళ్ళిపోయి అక్కడ పడిపోయినట్టున్నారు. గబగబా చూసేసుకుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు చూసి కంగారు పడిపోతున్నా మనిషి. అంటే నేను వస్తానేమో అని నన్ను కనిపెట్టుకుంటున్నా మనిషి. కనిపెట్టుకునేసరికి అమ్మగారు వచ్చేసారు అంటుంది. ఏంటి అమ్మగారు వచ్చేసారు అంటుంది ఏంటి? నాకు ఈ బిజినెస్ గొడవ ఇవన్నీ నాకేం తెలియదు. అప్పుడు ఏం కాదమ్మగారు అని చెప్పి నాకు చెప్పేలాగా ఎలా చెప్పాలో అలా చెప్తున్నారన్నమాట. ఎందుకైనా వీళ్ళందరూనే బట్టలు తీసుకుంటారు అమ్మగారు నా దగ్గర, మా ఇంటికి వచ్చి తీసుకుంటారు. అయ్యయ్యో నువ్వు చర్చి దగ్గర తెచ్చేయచ్చు కదా, చర్చి దగ్గర తెచ్చేస్తే ప్రార్థన అయిపోయాక అక్కడే తీసేసుకుంటాం కదా. అంటే మళ్ళీ మీ ఇంటికి వచ్చి మళ్ళీ మేము వెళ్ళడం ఇదంతా మాకేంటి టైం వేస్ట్. సైతాన్ ఎంత సులువుగా వీళ్ళ మరులు కలిపిందో చూసారా? వాళ్ళ మనసులు ఏం చేసింది? తిప్పేసింది. ఎటు తిప్పేసింది? వాళ్ళ మందిరానికి ఎందుకు వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని మాటలు వింటాకు వచ్చారు. ఇప్పుడు దేవుని గురించి కానీ దేవుని మాటల గురించి కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? మరి ఎటు తిప్పింది సైతాను? వాళ్ళకి తెలుసా ఆ విషయం? వాళ్ళు ఏమైనా నిన్నమన్నా వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా? 20 సంవత్సరాల 30 సంవత్సరాల క్రైస్తవులు కొంతమంది. మరి వాళ్ళ జ్ఞానము ఉందో లేదో, మరి ఉందనుకోవాలో లేదనుకోవాలో మరి ఆలోచించండి మీరే. విశ్వాసులు అంటారు. ఏం విశ్వాసులు? నేతి బీరకాయ అంటే నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? విశ్వాసంలో విశ్వాసం కూడా ఉండాలి. దేవుడు అంటే దేవుని యందు భయము భక్తి కూడా ఉండాలి. భయము భక్తి ఉంటేనంట భయం లేని కూడా బజార్లో గుడ్డు పెడుతుందట. భయం ఉన్న కూడా బజార్లో గుడ్డు పెట్టదు. ఎవరు మేపుతున్నారో అక్కడే పెడుతుంది గుడ్డు. ఎంత సులువుగా అటు తిప్పేశాడు సైతాను.
అదే ఇక్కడికి తెమ్మన్నారు అమ్మగారు, తెమ్మన్నారు అమ్మగారు అని దొరికిన దొంగ ఏమైపోతాడు? అలా సిగ్గుపడిపోయి భయపడిపోతుంది ఆ మనిషి. భయపడిపోయేటాడికి ఇక్కడికి తెమ్మన్నారమ్మ, అందుకు తెచ్చాను నేను. ఇంటికి వచ్చేవారు, పట్టుకెళ్ళేవారు. ఇంటికి ఏమొస్తాంలే కానీ అక్కడ తెచ్చే, అక్కడ ప్రార్థనకు వస్తాం కదా, అందులో కొంతమంది ప్రార్థనకి వచ్చేంత విలువ ఇవ్వకపోయినా దేవుడికి దేనికి విలువించి వచ్చారు? వస్త్రాల కోసం వచ్చారన్నమాట. వాళ్ళు ఇక్కడ తీసుకుందామని వచ్చారు. అందుకని ఇక్కడ తెచ్చేసానమ్మా అని చెప్పింది. చెప్పేటప్పటికి ఎప్పుడు తేకమ్మా, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నీకు చెప్పడం, మందిరం దగ్గర వ్యాపారాలు చేయకూడదమ్మా, ఇలా తేకూడదు నువ్వు, అసలు చాలా తప్పు. వాళ్ళకి తెలిసి చెప్పారో తెలియక చెప్పారో నాకు తెలియదు, నువ్వు తెలిసి తెచ్చావో తెలియక తెచ్చావో నాకు తెలియదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నీకు చెప్పడం, మందిరం దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాపారాలు చేయకూడదు, వాక్యం ముందు తెలుసా నీకు అన్నాను. అదే వీళ్ళు అందరూనే వాళ్ళ పేర్లన్నీ చెప్పేసిందా ఆ మనిషి, పలానా మనిషి తెమ్మన్నారమ్మా అని చెప్పేసిందా. ఆ మనుషులు ఏమని చెప్తున్నారు, మరి ఇక్కడ తెచ్చేసింది ఏంటి, అలాగా ఇంటికి వెళ్ళి తీసుకుంటాం కదా. అసలు ఎంత మాట మారుస్తారంటే, మరి ఈ నాలుకలు ఏమి నాలుకలు అనాలి ఇప్పుడు? పరిశుద్ధమైన నాలుకలేనా, పవిత్రమైన నాలుకలేనా? అందుకే చెప్తాను నేను, మనము పాడేస్తే దేవుడు ఆనందించాడు, మనం స్తుతిస్తే ఆనందించాడు, మనం ప్రార్థన చేస్తే ఆనందించాడు. మన నాలుక కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. నాలుక పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మన పెదవులు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు మన పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన మానకు ఆయన ఆలకిస్తాడట, అంగీకరిస్తాడట, జవాబులు ఇస్తాడంట ఆయన. అప్పుడు మనం పాట పాడితే అది ఇంపుగా ఉంటుంది దేవుడికి. మనం ప్రార్థన చేస్తే సువాసన వస్తుందట దేవుడికి. ఇవన్నీ చేసుకుంటూ నేను అన్నీ చేస్తాను అంటే అది దేవునికి ఏమి రాదు, ఇంపుగా ఉండదు, సువాసన రాదు, ఏమీ ఉండదు అన్నమాట. ఆమె మీద పెడుతున్నారు వేళ్ళు. ఎవరి కాళ్ళే తెలివిని ఉపయోగిస్తున్నారు ఇక్కడ, యుక్తిని ఉపయోగిస్తున్నారు ఇక్కడ. వాళ్ళే తెమ్మన్నారని ఆ మనిషి అన్నదే. ఆమె మరీ ఇక్కడ తెచ్చేసింది ఏంటి, ఏదో ఇంటికి తెస్తే మేము వెళ్ళి తీసుకుంటాం కదా అని ఆమె మీద పెడుతున్నారు వేళ్ళు. బాగుంది కదా. ఇప్పుడు ఇంటికి తప్పు ఎవరిది? నాది తప్పు కదని ఆ మనిషి చెప్తుంది, మాది తప్పు కదని వీళ్ళు చెప్తున్నారు. ఇంటికి తప్పు ఎవరిది? ఎవరైనా ఒప్పుకున్నారా ఇందులోని? తప్పు ఆమె చేసింది, వీళ్ళు చేశారు. అయ్యో పొరపాటు అయిపోయింది, ఇలా చేయకూడదని నాకు తెలియదని ఆమె ఒప్పుకుందా? మాకు తెలియక తెమ్మన్నామని వీళ్ళు ఒప్పుకున్నారా? మీరు గమనించండి. దేవుని ఆత్మకి కోపం పుట్టించడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన సంతోషపడిపోతాడు అనుకుంటున్నారా? ఇలాంటి పనులన్నీ చేస్తే సంతోషిస్తాడా దేవుడు? ఏలో అబద్ధమే చెప్పారు, ఆమె అబద్ధమే చెప్పింది. ఆమె తప్పించుకుంది, ఏలో తప్పించుకున్నారు. నాది తప్పు కాదని వీళ్ళు అంటున్నారు, నా తప్పు కాదని ఆమె అంటుంది. సరే, ఎవరిది తప్పు అయినా ఎవరిది రైట్ అయినా నీకు ఇదే చెప్పడం. ఇంకెప్పుడు బట్టలు ఎక్కడ తేక నువ్వు ఇంటికి తెచ్చుకోమ్మా, తెచ్చుకుని అక్కడ రప్పించుకో. నువ్వు తేటం తప్పని నేను చెప్పట్లేదు, నువ్వు అమ్మటం తప్పని నేను చెప్పట్లేదు, వాళ్ళు కొనుక్కోవటం తప్పని కూడా నేను చెప్పట్లేదు. వాళ్ళకి కావలిస్తే నీ ఇంటికి రమ్మను, లేదు అంటే వాళ్ళ ఇంటికి నువ్వు పట్టుకెళ్ళు, ఏదో చేసుకోండి. మందిరం దగ్గరికి ఎప్పుడు కూడా నువ్వు తేవ అని చెప్తే ఇంకెప్పుడు తేలేదా మనిషి? దేవుడు చూపించిన అబద్ధమైందా? ఇలా చేస్తారని దేవుడు ముందే చూపించారు కదా, మరి చేసిందా లేదా మనిషి? ఫీల్ అవుతుందేమో, వీళ్ళు ఫీల్ అవుతారేమో అని నేను ఆలోచించాను అనుకోండి. అప్పుడు ఎంతవరకు వెళ్ళిపోతారంటే వాళ్ళు ఎప్పుడు త్వరగా ముగించేయండి అని నాకు చెప్పే స్టేజ్కి వస్తారు. వాళ్ళు ఎక్కడికి వస్తారో, వాళ్ళకి బట్టలు కావాలి. వాళ్ళకి ఇక దేవుడు వద్దు, వాక్యం వద్దు,
ఏమీ వద్దు, ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇంకా అంత అలా వాడుకుంటాడు దుష్టుడు. మనిషిని సులువుగా చిక్కులు పెట్టేస్తాడండి. మనసుల్ని ఎలా తిప్పేశాడో చూసారా? ఎంత సులువుగా తిప్పాడో చూసారా? ఆ మనిషి నిజం ఒప్పుకోలేదు, వీళ్ళ నిజం ఒప్పుకోలేదు. మనిషికి కప్పుకోవడం ఇష్టం. అదే దేవుడు అంటాడు, తన తప్పులు తన ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును పొందుతాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అంటాడు ఆయన. దేవుని కనికరం మన మీదకి రావాలి అంటేనంట తప్పులు ఏం చేయాలంటండి? ఒప్పుకోకూడదంట, ఒప్పుకోవాలంటండి. ఎవరైనా ఒప్పుకున్నారా అందులోని? ఎప్పటికే సరైన సెటిల్మెంట్ లేదు ఆ మనిషికి, ఎప్పటికే లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇంక ఇదే పద్ధతులు అన్నమాట. ఆ మనిషికి ఎక్కడ ఫ్రాంక్గా ఉండదు, నిజంగా బతకదు. ఏ పనులు అయినా సరే యుక్తి ఉపయోగిస్తారు. మారు మనసు పొందుకున్న వ్యక్తి యుక్తి ఉపయోగించరు. వాళ్ళు నిజముగా చేస్తారు, ఏదైనా నిజముగా మాట్లాడతారు, ఏదైనా. ఈ రోజుకి సరైన స్థిరత్వం లేదా మనిషికి, మనశ్శాంతి లేదు, ఏమీ లేవు. కారణం ఏంటి? తప్పని తన నోటితో ఏం చేయలేకపోతుంది, గ్రహించలేకపోతుంది. గ్రహిస్తే ఒప్పుకుంటారు, గ్రహింపే లేనప్పుడు ఇంకెలా ఒప్పుకుంటుంది? ఇది తప్పేముంది అనుకుంటుంది ఆ మనిషి. తప్పులు పట్టుకుని మనము ఇది తప్పు కాదు అనుకుంటే తప్పు కాకుండా పోతుందా? ఎవరిని మభ్య పెడతాం మనం? దేవుణ్ణా, మనుషులనా? మనుషులు మభ్య పెట్టచ్చేమో, కానీ ఎవరిని మభ్య పెట్టలేరు? దేవుణ్ణి మభ్య పెట్టలేరండి, దేవుణ్ణి మభ్య పెట్టలేరు. ఆ రీతిగా చాలా ప్లాన్స్ వేసాడు సాతాను. ఈ స్థలాన్ని ఏదో చెయ్యాలని చాలా ప్లాన్స్ వేశాడు. ఒక ఆవిడ గేదెలకు లోన్ పెట్టుకున్నారట. ఆ గేదెలు తెచ్చి ఇక్కడ కడతానంటుంది. ఇదేంటిది? మందిరం కదా ఇది? మందిరం దగ్గర అంట వాళ్ళ గేదెలు లోన్ పెట్టుకున్నారంట, వస్తాయంట. అవి అంట తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ కట్టుకుని వ్యాపారం చేసుకుంటారంట. బాగుందా? అలాంటి పనులు చేయకూడదమ్మా మందిరం దగ్గర అని చెప్పాను అన్నమాట. ఎందుకీ లోన్ పెట్టుకున్నదే లేదు, వచ్చినవి లేదు. నేనేమంటానా అని చెప్పేసి అలా మాట్లాడింది అన్నమాట. నేనేమైనా దానికేముందమ్మా తెచ్చుకుని కట్టుకోండి అని చెప్పేసి అంటే అప్పుడు లోన్ పెట్టుకుని రప్పించుకుందరు పోవాలన్నమాట. మళ్ళీ దానికే కొన్ని అబద్ధాలు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళంట తెలియకంట లోన్ పెట్టేశారంట గేదెలకి. అవి వచ్చేస్తాయంట, అవి ఎక్కడ కట్టాలో తెలియట్లేదు అని చెప్తున్నారు. వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళేనంటారా? మారు మనసు పొందితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అసలు? అది దేవాలయము, దేవాలయాన్ని దేవాలయంలాగా చూడాలి మనము అని ఉంటుందా ఉండదా? అది ఇంకొకరు చెప్పాలా? అలాగే చాలా రకాల ప్లాన్స్ చాలామంది వేశారండి. ఇది ఒక వ్యాపార స్థలములాగా మార్చాలని చాలా రకాలుగా ప్లాన్స్ వేశారన్నమాట. అది వాళ్ళకు వచ్చింది కాదు. ఎవరు పెడుతున్నారా ఈ ఆలోచన? వాళ్ళకి తెలియదు. అది ఆ ఆలోచన వాళ్ళకే వచ్చింది అనుకుంటున్నారు, కానీ ఇది వాళ్ళకి వచ్చిన ఆలోచన కాదు. ఎవరు పెడుతున్నారు? దుష్టుడు పెడుతున్నాడు అన్నమాట. ఇది పరిశుద్ధ స్థలముగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు? దుష్టుడికి ఇష్టం లేదు. దేవుని మందిరము దేవుడు ఉంటే వాడికి ఇష్టం ఉండదు. దేవుడు తొలగిపోవాలి, వాడు వచ్చి కూర్చోవాలన్నమాట. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో
జరగబోతుందో ప్రభు అన్ని విషయాలు చూపిస్తారండి, తెలియపరుస్తారండి. కొన్నిసార్లు ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తాను, ఇలా జరగబోతుందమ్మా అని ప్రభు చూపిస్తే, అదేంటి ప్రభు నీ మందిరం కదా, మీరు ఉండాలి కానీ దుష్టుడు ఉండడం ఏంటి ప్రభు అని కన్నీరు మున్నీరు అవుతానండి. కొన్ని రోజులకి దేవుడే అలాంటి వాటిని ఏం చేస్తాడో తొలగించేస్తాడండి. నా మీదకు రాకుండా, నా జోక్యం లేకుండా అక్కడ తొలగించేస్తాడండి ఆయన. ఎందుకని బాధపడ్డాను? నా తండ్రి కొరకు. అదే చెప్తున్నాడు, కింద ఏమంటున్నాడు, నా తండ్రి ఇంటిని మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారపు ఇల్లుగా మార్చేశారా? నా తండ్రి ఇల్లు ఏమనుకుంటున్నారు మీరు అసలు? అది దేవాలయం. అది నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తుంది, అంటే నన్ను చంపేస్తుంది. ఆశ, తృష్ణ ఇవన్నీ ఉంటాయండి. ఏ వ్యక్తి అయితే దేవుడికి తన హృదయంలో స్థానం ఇచ్చారో, వాళ్ళ హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నాడో, వాళ్ళు దేవునికి ఎలాగిస్తారంట? చాలా విలువిస్తారట అండి దేవుడికి. వాళ్ళ హృదయంలో స్థానం ఇస్తారట. ఆ దేవుణ్ణి నిజముగా ఆరాధిస్తారట అండి, నిజముగా సేవిస్తారట, ఏదైనా నిజముగా చేస్తారట అండి. దేవుడు బాధపడే ప్రతీది వాళ్ళు బాధపడతారట. నా తండ్రికి ఏది బాధ కలుగుతుందో నాకు బాధ కలుగుతుంది. నా తండ్రికి ఇష్టం లేనిది నాకు ఇష్టం ఉండదండి. అందులో నేను నష్టపోయినా నాకు బాధ అనిపించదు. కానీ నా తండ్రి నష్టపోకూడదు, నా తండ్రి మహిమ పొందుకోవాలి, నా తండ్రికి ఘనత రావాలి, మహిమ రావాలి, ఈ కోరుకుంటాను నేను. దేవుని నిజముగా మనం ప్రేమిస్తే ఆయనే ఘనత పొందాలనే కదా మనం ఆశపడతాం, ఆయన మహిమ పొందాలనే కదా ఆశపడతాం. ఆ ఇంటిని కూర్చిన ఆసక్తి మనల్ని ఏం చేస్తుందటండి? భక్షించేస్తుందటండి. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా మందిరానికి? ఎప్పుడెప్పుడు నేను చేయాల్సింది చెయ్యాలా? నా తండ్రి కొరకు నేను ఏం చెయ్యాలి అని అంటే మనకేమైపోతుందంట? మన ఆశ మనల్ని భక్షించేస్తుందటండి. నా తండ్రి ఇల్లు అనే ఒక ఆశ మనలో ఏమైపోతుంది? మనల్ని భక్షిస్తుందటండి, మనల్ని భక్షిస్తుందట. ఆయన అదే చెప్తున్నారు, నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి. ఎంత ఆసక్తి ఉందంటే ఆయనకి, అసలు నన్ను చంపేస్తుంది. అది ఆ ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? చంపేస్తుంది. ప్రభు సర్వసాధారణంగా కోపడ్డారండి ఎక్కడన్నానే? కోపడరండి, సర్వసాధారణంగా కోపడరు ఆయన. అలాంటిది ఆయన తండ్రి ఇంటిని ఎప్పుడైతే వ్యాపారపు ఇల్లుగా చేశారో ఆయనకి ఏమొచ్చేసిందంట? కోపము, బాధ అన్నీ కలిపి వచ్చేసినాయి అన్నమాట. ఎంత కోపం వచ్చిందంటే ఇంకా ఆయనకి తట్టుకోలేనంత కోపం వచ్చిందన్నమాట. ఎందుకు అంటే ఇలా వదిలేస్తే వీళ్ళని ఇంకా ఏమైనా చేస్తారేమో. ఏం చేస్తారు? ఫీల్ అయిపోయారు, నేను అలా చెప్పానని చాలా ఫీల్ అయిపోయారు. ఆ జనాంగాలు ఫీల్ అయిపోయారు, మానేసిన వాళ్ళు మానేశారు, అన్నీ జరిగిపోయినాయి. నా తండ్రి ఇల్లుని వాళ్ళు వ్యాపారపు ఇల్లుగా మారిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా అండి? నాకు తెలియకపోతే అది వేరే సంగతే. నా తండ్రిని నేను నిజముగా ప్రేమిస్తున్నాను, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నేను నిజముగా ప్రేమిస్తున్నాను. అందుకే ఆయనకి ఏది కోపం వస్తే నాకు అది కోపం వస్తుంది, ఆయనకి ఏది బాధ కలిగితే నాకు అది బాధ కలుగుతుంది. ఎందుకు అంటే ఆయనతో నాకు పెనవేసుకున్న అనుభవం నాకు ఉంది. విడదీయరాని బంధం ఉంది మాకు. అక్కడ వాళ్ళు ఫీల్ అయిపోతారని నేను ఆలోచిస్తే నా తండ్రికి నష్టం కలిగించిందని అవుతాను నేను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది.
సామెతలు 31:10 లేదా ఈ మాట? ఆమె ఆయనకి లాభమే కానీ నష్టము తేదు, ఆయనకి మేలే కానీ కీడు చెయ్యదు. వాళ్ళ ఫీల్ అవుతారని నేను అనుకుంటే కనుక ఆ తండ్రికి నేనేం చేస్తాను? నష్టము చేసేదాన్నిగా అవుతాను. ఇంకా దేవుడి నివాసం ఉండడం, దుష్టుడు వచ్చి బాగా నివాసం చేస్తాడు. వ్యాపారం బాగా నువ్వు ఇది పెట్టుకో, నువ్వు అది పెట్టుకో, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని ఇది పెట్టినామేం చేస్తుంది? ఆ మొక్క దాంతోనే ఊరుకోదు, నలుగురికి 4 రకాల ఆలోచన చెప్తుంది. అక్కడ నువ్వు ఇది పెట్టుకో, నువ్వు ఇది పెట్టుకో, నువ్వు అది పెట్టుకో అని చెప్పేసి ఏం చేస్తుంది? 4 రకాల ఆలోచన చెప్పి 4 వ్యాపారాలు ఎత్తుతుంది అనమాట. ఫీల్ అయిపోయారు. నా తండ్రి నన్ను నమ్మాడు కనుక నా చేతికి అప్పగించాడు ఈ పనిని. నా తండ్రి నా చేతికి అప్పగించిన పనిని నేను నమ్మకంగా చెయ్యాలి కదా. నా తండ్రికి నేను నష్టం తీసుకురాకూడదు కదా. నా తండ్రికి మేలే కానీ నేను కీడు చేయకూడదు కదా. ఆయనకు లాభమే కానీ నష్టం తేకూడదు కదా. నేను అలాంటి ఎన్నో జరిగినాయండి. అందుకే ఖండించేదాన్ని ఖండిస్తాను, గద్దించేదాన్ని గద్దిస్తాను. అందుకే మనిషికి నొప్పి కలుగుతుంది అన్నమాట. మసాజ్ చేస్తే ఎవరికైనా నొప్పి వస్తుందండి? ఏమొస్తుంది? నిద్రపోతారు. చక్కగా ఏమైపోతారు? నిద్రలోకి వెళ్ళిపోతారు. సైతాన్ని మసాజ్ చేస్తారు. దేవుని ఆత్మ మసాజ్ చేయదు, తోమించేస్తాం. శుభ్రంగా తోమేస్తాం, శుభ్రంగా కడిగేస్తాం. బాబోయ్ కొండ కడిగినట్టు కడిగేస్తున్నారు ఏంటండి బాబోయ్లో? కడిగేస్తాను మరి. నాకు అప్పగించాడు ఆ పని. ఆయన తోమేసి పని అప్పగించాడు, కడిగేసి పని అప్పగించాడు, ఉతికేసి పని అప్పగించాడు, జాడించి పని అప్పగించాడు, ఆరేసి పని అప్పగించాడు. ఈ అందరికి అప్పగించడం ఇవి. ఎందుకంటే చాలామందికి పాపం మొహమాటాలు ఎక్కువ. మొహమాటం పడాల్సిన చోట పడరండి వాళ్ళు, అక్కర్లేని చోట మొహమాటాలు పడతారన్నమాట. మొహమాటాలు పడి దేవుని ఇల్లుని కాస్త ఎలా తయారు చేస్తారు? మళ్ళీ ఏమనుకుంటారు? దేవుని పనే చేస్తున్నాను. ఏం పని చేస్తున్నాను? దేవుని పనే చేస్తున్నాను. దేవుని మందిరం దేవుని పనే చేస్తున్నాను అని ఆ రీతిగా వాళ్ళే ఏం చేసుకుంటారు అంటే, మరి మోసం చేసుకుంటున్నారు అనాలా, నష్టపరుచుకుంటున్నారు అనాలా, నష్టం చేస్తున్నారని అనాలా, ఏమనాలి? ఇలాంటి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు, వీళ్ళు ఫీల్ అవ్వకూడదు అంటే దేవుడు ఫీల్ అయ్యేటట్టుగా చేస్తారా? దేవుడినా నష్టపరచడం? చేతనైతే దేవునికి మేలు చేయాలి, లేకపోతే ఊరుకోవాలంతే. అంతేగాని ఆయనకి నష్టం తేకూడదు, ఆయనకి కీడు చేయకూడదు. గుణవతి అయిన భార్య అని అక్కడ ఎందుకు చెప్పాడు అంటే, గుణం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. భార్యలు కాదని కాదు, భార్యల్లో కూడా గుణం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఆ మాట చెప్పాడు ఆయన. గుణవతి అయిన భార్య దొరుకుతారు, అటుది ముత్యము కంటే అమూల్యమైంది. ఆమె తన పని వారికి పని అప్పగిస్తుందట, తన చేసే పని తను చేస్తుందట, పని వారికి తన పని ఏర్పాటు చేసేస్తుందట. ఎవరిని ఖాళీగా పెట్టదట. ఆమె ఖాళీగా పెడితే వాళ్ళు ఏమైపోతారు? సోమరులు అయిపోతారు. తను పని చేస్తుంది, అందరితో కూడా ఆమె ఏం చేస్తుందట? పని చేపిస్తుందట అండి. తన ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారుగా ఉంటారట. అంటే ఏంటి? రక్షణ వస్త్రాన్ని ధరిస్తారట వాళ్ళందరూని. తన ఇంటి వారందరూ రక్తవర్ణాన్ని ధరిస్తారు. చలి తగులు అనే భయం లేదు వాళ్ళకి అంటాడు. ఆమె దీనులకు తన చేతులు చాపుతుంది, దరిద్రులకు తన చేయి చాపుతుంది అంటాడు.
అంటే దీనులకు దరిద్రులకు ఆమె ఏం చేస్తుందంటండి? హెల్ప్ చేస్తుందండి. ఇక్కడ దీనులు దరిద్రులు అంటే చాలామంది అనుకుంటారు, తింటాకి తిండి లేనోళ్ళు, ఉంటాకి ఇల్లు లేనోళ్ళు, కట్టుకోవడానికి వస్త్రాలు లేనోళ్ళు ఏడే బాబోళ్ళు దరిద్రులు అంటే, దీనులు అంటే ఏడేనేమో అనుకుంటారు చాలామంది. వాళ్ళు కాదండి దీనులు దరిద్రులు అని అంటే. దావీదు అంటాడు, నేను దరిద్రుడునే అంటాడు. ఆయన ఏమన్నా దరిద్రుడా అండి? ఆయనకు అన్నదమ్ములు లేరా? తల్లిదండ్రులు లేరా? ఆస్తి లేదా? అంటే అక్కడ మాట ఎందుకు వాడాడు ఆయన? సౌలు ఒక రాజు, ఆ రాజు దగ్గర నేను ఎలాంటి వాడిని, తన కుమార్తె నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన బట్టి చూసుకుంటే నేను ఒక దరిద్రుడితో సమానం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ దరిద్రుడు కాదు ఆయన. అంటే అలాంటి వారికి కూడా ఆమె ఏం చేస్తుందటండి? సహాయం చేస్తుందటండి. అదేమన్నా చిన్న విషయమా? దీనులకు తమ చేతులు చాపుతుందంట. దీనులంటే ఎవరు? ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడైన మాట విని వణుకుచుండిన వానినే నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు అంటే భయపడతారంట వాళ్ళు. అనేకమైన పరిస్థితులు గుండా, శ్రమల గుండా వెళ్ళినప్పుడు వాళ్ళ హృదయము నలిగిపోతుందటండి. హృదయం ముక్క చెక్కలైపోద్దట. ఆ హృదయానికి ఒక రూపు రేఖ ఉండదు, విరిగి నలిగిపోయిన హృదయం అయిపోద్దంట. అలాంటి హృదయముతో ప్రార్థన చేస్తే ఏమవుతుందంటండి? విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అంటాడు ఆయన. వాళ్ళ గంటల తరబడి ప్రార్థన చేయవసరం లేదట. ఆల్రెడీ వాళ్ళ హృదయం ఏమైపోయిందంటండి? అనేకమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఎగతాళీలు, ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు, ప్రతి పరిస్థితి నుంచి వాళ్ళు వెళ్ళేసరికంట వాళ్ళ హృదయం ఏమైపోయిందంటండి? దానికి ఇంకో ఒక రూపు రేఖ లేకుండా శుభ్రంగా విరిగిపోయి మొక్క చెక్కలు అయిపోయి నలిగిపోయిందంటండి. మిషన్లో నువ్వులు లేక ఏమన్నా పల్లీలు ఇలాంటివి వేసామనుకోండి, ఏమైపోతుంది? నలిగిపోయి అందులో నుంచి శ్రేష్టమైన ఆయిల్ వస్తుంది. అచ్చమైన ఆయిల్ వస్తుంది. అచ్చమైన ఆయిల్తో వచ్చినప్పుడంట అది దేవుడికి ఇష్టమైపోతుందండి. గోధుమల్లాగా ఉంటే కాదంటండి, అది మిల్లులో పడేమైపోవాలి, ఇంటి అయిపోవాలి. అంటే ఏమైపోయింది ఇప్పుడు? అది విరిగి, ముందు విరిగిపోయింది మొక్కల కింద, తర్వాత ఏమైపోయింది? నలిగిపోతే ఏమైంది? ఇప్పుడు పిండి అయిపోయింది. ఒక రూపు రేఖ ఉందా? విరిగిపోయినప్పుడు కనీసం మొక్కల కన్నా కనపడ్డది. అది నలిగిపోయాక ఏమైనా మొక్కలు కనిపించింది? అది పిండి అయిపోయింది. అది పిండి అయిపోయింది, విరిగి నలిగిపోయింది. అలాంటి హృదయం కలిగిన వాళ్ళలో నుంచి వచ్చిన ఆ మూడుగైనా, ఆ చిన్ని ప్రార్థన అయినా దేవుడికి ఏమైపోద్దటండి? ఇష్టమైన బలి అయిపోద్దటండి. అంటే ఒక బలి అర్పిస్తే ఎంతో వాళ్ళ లోపల నుంచి వచ్చింది ఆయనకు అంత ఇష్టమంటండి. ఒక గంట సేపు ప్రార్థన చేసినా, రోజంతా ప్రార్థన చేసినా, ఈ హృదయం ఎవరి హృదయం అయితే విరగలేదో, నలగలేదో, వాళ్ళు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఏమీ ఉండదంటండి. ఇలాంటి స్థితిలో ఎవరైతే నలిగిపోయారో, విరిగిపోయారో వాళ్ళ హృదయంలో నుంచి వచ్చింది అది చిన్న మూలుగే కావచ్చు అన్నమాట అండి. ప్రవ్వా అంటారు. అంటే ప్రవ్వా అన్నారు అంటే లోపల దేని గురించో వాళ్ళకి బాధ ఉంది, దేని గురించో వాళ్ళకి ఆలోచన ఉంది. ఆ మాట విప్పి చెప్పలేదు దేవుడికి, కానీ ఆ ప్రభువా అన్న దాంట్లో ఇది మొత్తం వినబడుతుంది ఆయనకి. హల్లెలూయా. వాళ్ళ మూలిగిన దాంట్లో ఎందుకు మూలుగా
అర్థమైపోద్ది. హృదయం ఇచ్చిన దేవుడికి హృదయంలో ఏమనుకున్నామో తెలియదా? మనసు ఇచ్చిన దేవుడికి మనసులో ఏమనుకున్నామో తెలియదా? సమస్తము తెలుసు. హృదయ అంతరంగాల్ని పరిశీలించగలిగిన నీతి కలిగిన దేవా. ఎవరు ప్రార్థన చేస్తారు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. హృదయాన్ని ఏం చేస్తాడట ఆయన? పరిశోధన చేస్తాడట. మన హృదయాల్ని పరిశోధన చేస్తాడట. మన హృదయం ఎలాగుందో పరిశోధన చేస్తాడంట ఆయన. ఆ పరిశోధనలో గెలవాలండి. యోసేపుని పరిశోధన చేశాడండి. ఆ పరిశోధనలో ఆయన ఏం చేశాడు? గెలిచాడండి. గెలిచినప్పుడు ఆ గెలుపు ఎక్కడ తీసుకెళ్ళింది అంటే ఒక ప్రధానమంత్రిని చేసి కూర్చోబెట్టేసింది. తన దేశానికే కాదు, దేశాలకి ఆహారం పెట్టేవాడిగా చేసేసిందంట. చూసారా? ఒక వ్యక్తి హృదయము విరిగి నలిగిపోతే, పరిశోధన చేయబడితే ఎంత శ్రేష్టంగా తయారైపోతాడో ఆలోచించాలి. అది చిన్న విషయం కాదండి. ఇది చిన్న విషయం కాదు. మన మీద పరిశోధన జరుగుతుందండి. ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి నాయన? నా జీవితంలో, కుటుంబంలో ఈ పరిస్థితులు ఏంటి ప్రభువా అని దేనంగా నా హృదయంలో మూలుగుతుంటే, ఒక దినాన్ని నా పని నేను చేసుకుంటున్నానండి. చేసుకుంటూ ఈ హృదయంలో ఏంటి ప్రభువా అని ఇలా ఒక నిట్టూర్పులాగా, ఏంటి పరిస్థితులు ఏంటి నాకు అని నా హృదయంలో ఒక నిట్టూర్పు నేను విడిచినప్పుడు వెంటనే దేవుని ఆత్మ నాతో మాట్లాడింది ఏంటో తెలుసా? నీ మీద పరిశోధన జరుగుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. కొండల మీద ఎవరన్నా పరిశోధన చేస్తారండి? చిన్న వాటి మీద ఎవరన్నా పరిశోధన చేస్తారండి? ఒక మందు కనిపెట్టినప్పుడు అంటండి, ఆ మందు మీద పరిశోధన జరుగుతుందటండి. పరిశోధన చేసి దాన్ని తయారు చేశాక కొన్ని జంతువుల మీద కానీ కొన్ని వాటి మీద దాన్ని ప్రయోగించినప్పుడు అది సక్సెస్ అయినప్పుడంట అది ప్రపంచంలో వదిలేస్తారట మొదటి. అప్పుడు వచ్చేస్తుందటండి, విడుదలైపోతాడు. విడుదలైపోయినప్పుడు అనేక మంది ప్రజలకు అది ఉపయోగపడిపోతాట. హల్లెలూయా. అది దాని అర్థం అన్నమాట. నీ మీద పరిశోధన జరుగుతుందమ్మా అన్నాడు దేవుడు వెంటనే. అలాగా ప్రభువా, సరే నాయన, నీ చిత్తం, నీ చిత్త ప్రకారంగా జరిగించిన ఆయన అన్నానంతే. ఇంక వేరే ఏమీ అనలేదండి నేను ఆయన. వేరే ఆ తర్వాత అప్పటికే అనుకున్నాను కానీ ఆ తర్వాత ఇంకా దాన్ని మించిని వచ్చేస్తానే ఉన్నాయండి. వాటితో ఆగలేదు. ఇంకా దాన్ని మించినవి వస్తానే ఉన్నాయి. కానీ అవన్నీ నా మీదకి రావడాన్ని బట్టి ఒక రకంగా చెప్పాలి అంటే నన్ను స్ట్రాంగ్ చేశాడు దేవుడు. బలపరిచాడండి, శక్తినిచ్చాడండి, ధైర్యాన్ని ఇచ్చాడండి. ఒకప్పుడున్న పిరిగితనాన్ని తీసేశాడండి ఆయన. నేను దేనికి భయపడ్డానో, దేన్ని చూసి నేను భయపడ్డానో, ఏ విషయంలో నేను కృంగిపోయానో, ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నన్ను ఏం చేశాడు అంటే, ఏది చూసి నేను భయపడ్డానో ఈ రోజు అది చూసి నాకేం రావట్లేదు. ఏం చేసినట్టు ఇప్పుడు నన్ను ఆయన ధైర్యపరిచాడు. మనం అంటాము, ప్రభువా ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి నాకు ధైర్యం ఆయన, నాకు ధైర్యం తండ్రి అని ప్రార్థన చేస్తారు. ఎంతమంది చేశారు? చేయి చూపించండి. నాకు ధైర్యం తండ్రి అని మీరు ప్రార్థన చేశాక మీకు ఏం జరుగుతుందో చెప్పనా? భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తాయి మీ మీదకి.
మనం అనుకుంటాము దైవీ ప్రభు అంటే ఏదో తెచ్చి మన గుండెలో పెడతాడేమో ఆయన అనుకుంటాం మనం. ఇది మన ఆలోచన. మన గుండెల్లో ఏం పెట్టడండి, భయంకరమైన శ్రమను అనుమతిస్తాడు, మనం భయంకరమైన పరిస్థితులు అనుమతిస్తాడు మన జీవితంలో. ఇది ఎలాగుంటుంది అంటే వెనంలో వెళ్ళి ఎక్కడ పడిపోయిందంట, అప్పటి వరకు పెనంలో ఏపేశారు పట్టుకుని, ఇప్పుడు అది ఎక్కడ పడింది వెళ్ళి చెప్పండి అమ్మా. మరి పొయ్యిలో పడితే ఇంకెలాగుంటుంది, ఇంకా కాలి పూర్తయిపోదా? కాలి పూర్తయిపోతే ఇక దానికి నొప్పి ఏం తెలుస్తుంది, దానికి బాధ ఏం తెలుస్తుంది? అలా చేసేస్తాడు దేవుడు మనల్ని. నాకు దైవీ తండ్రి అంటే అప్పుడు వస్తుంది ఈ ధైర్యం మనకి. ఇంకేముంది భయపడటానికి మన దగ్గర ఏముంది? ఇంకా ఆల్రెడీ ఏమైపోయాం, పొయ్యిలో పడి కాలి పూర్తయిపోయిన దానికి భయం ఏంటి? భయం ఉంటుందా? ఆ రీతిగా చేశాడు దేవుడు. ప్రతి పిరికితనాన్నే తొలగించేశాడు. అలాంటి పరిస్థితుల్ని నా జీవితంలోకి అనుమతించేశాడు ఆయన. ఇలాంటి రాలేదమ్మా నాకు. చాలా రకరకాలి అనుమతించేశాడు నా జీవితంలో. అవన్నీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది, అవన్నీ నాకు మేలే జరిగింది. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే వాళ్ళకంట సమస్తము సమకూడి మేలుకరంగా జరిగిస్తానంటున్నాడు ఆయన. అవన్నీ సమకూడి మన మీదకి వచ్చేలా చేసేస్తాడట ఆయన. అప్పుడు మనం ఏమైపోతామంటే బెంబేలు ఎత్తుపోతాం. బాబోయ్ ఏంటి ఈ శ్రమలేంటి, కష్టాలేంటి, ఇదివరకైనా కొంచెం ఏదో కొద్దిగా వచ్చి ఇప్పుడేంటి బాబోయ్ ఇలాగ అయిపోయిందేంటి, దేనికి బాధపడాలో తెలియదు, దేనికి ఏడవాలో తెలియదు, దేనికి భయపడాలో తెలియదు, ఏమీ తెలియదండి. ఇంకా అన్నీ ఓకుమ్మడిగా వచ్చి మీద పడ్డట్టు ఉంటాయి అన్నమాట. ఏవండి ఒక్క దానికైతే ఎవరమన్నా బాధపడతాం, అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా వస్తాయి. ఇంక దేనికి బాధపడాలి, దేనికి ఏడవాలి, దేనికి బాధపడాలి, దేనికి భయపడాలి? ఏం చేస్తాం చెప్పండి? ఏమన్నా చేయడానికి ఉందా? అప్పుడు ఎన్ని సమకూడి మన మీదకి వచ్చేటట్టుగా చేస్తే అవన్నీ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది ఏంటి? ఇంకా అప్పుడు వస్తుంది ధైర్యం. మరి ధైర్యమీ ప్రభు అన్నాం కదా. మరి మనం నాకు బలమీ ప్రభు అన్నాం కదా. అప్పుడు వస్తుంది బలం, అప్పుడు వస్తుంది ధైర్యం. అదేం చేస్తుంది అనే స్థితికి వస్తారు. ఇంకా ఇలాంటి బోర్డులు అనుభవించాను. ఇదో పెద్ద లెక్క నాకు. ఇలా అంటున్నారండి మిమ్మల్ని పలానా ఓళ్ళు అని ఎవరన్నా చెప్పారనుకోండి మనకి, అందుకంటే ఎక్కువే ఏం చేస్తాయి అంతే అనుకోని చేస్తే చేసుకొని అనే స్థితికి వచ్చేస్తాం మనం. అంటే ఇప్పుడు ఏం చేసినట్టంటే జయించేసాం. ప్రతి పరిస్థితిని ఏం చేసాం? జయించేసాం. ఆ జయం ఇవ్వడానికే దేవుడు మనకి అనుమతించాడు. ఆ పరిస్థితులన్నీ మన జీవితంలో ఆయన ఎందుకు అనుమతించాడు అంటే వాటిని జయించడానికి అనుమతించాడు. ఇక జయించాం కనుక ఇక పరీక్షలు ఉంటాం. మనకి పాస్ అయిపోయాక పరీక్షలు ఉంటాయి ఏంటండి? పరీక్షాకాలం ఒకటి ఉంటుంది, అందులో పరీక్ష పడతాం. ఆ తర్వాత ఇక పాస్ అయిపోయాక పరీక్షలు ఉండవు. ఇంకా పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో జాయిన్ అవ్వడం ఉంటుంది. చదువంతా పూర్తయిపోతే ఉద్యోగం. నాకు కూడా ఇది అలాగే వచ్చింది. చాలా పరీక్షలు రాశానంటే నేను ఎప్పుడే పరీక్ష రాశానో కూడా నాకు తెలియదు. తర్వాత నేను ఆలోచించుకుంటే ఇదొక పరీక్ష, ఇదో పరీక్ష, అదో పరీక్ష, ఈ అన్ని పరీక్షలే నేను రాశానా, ఏ పరీక్ష రాశానో కూడా తెలియదు. కానీ జయం అయితే వచ్చేసింది. జయం రావడమే కాదు, అందరికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అని చెప్పాడు దేవుడు. అక్కడ స్త్రీలు పురుషుల కంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అమ్మా అన్నాడు ఆయన. ఆ తర్వాత సేవనిచ్చాడు దేవుడు.
ఆ సేవ ఇచ్చిన తర్వాత 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 7వ సంవత్సరంలో జయమిచ్చాడు. తర్వాత స్థలం ఇచ్చాడు, మందిరం ఇచ్చేసాడు. హల్లెలూయా. ఒక సేవకురాలను చేసేసాడు. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఉంది. ఇదంతా ఒక ప్రాసెస్ నడుస్తూ ఉందన్నమాట. మనం అనుకున్నా ఏంటి ఇలాగుందేంటి అనుకుంటున్నాం మనం. ఇదంతా దేవుడు ఏం చేస్తున్నాడు నా జీవితంలో నడిపిస్తున్నాడు. నిరుత్సాహపడకూడదు. దేనికి ఏం చేయకూడదు. గిద్యోను యుద్ధానికి వెళ్దాం అన్నటప్పుడంట 32,000 మంది వచ్చేసారట. మేమొస్తాం. ఎంతమంది ఎందుకు గిద్యోను నీకు? ఇందులో బలమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటారు మా వల్లే మీకు విజయం వచ్చిందంటారు. నా వల్ల వచ్చిందని ఒప్పుకోరు. వాళ్ళ వల్లే వచ్చిందంటారు. ఇలాంటి వాళ్ళు నాకు అవసరం లేదన్నాడు ఆయన. సరే మీరు అందరూ ఎందుకులే బాబు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అన్నాడట. 22,000 మంది వెళ్ళిపోయారు. ఇక 10,000 మంది మిగిలారు. ప్రభు అన్నారు 10,000 మంది కూడా అవసరం లేదు గిద్యోను అన్నాడు. 32,000 మంది వస్తే గిద్యోను చాలా సంతోషపడిపోయాడు. అమ్మయ్య ఎంత జనం వచ్చేసారు, అబ్బా మనందరం కలిసి యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎంతమంది వద్దన్నాడు ఆయన. కొంచెం నిరుత్సాహం వచ్చేసింది ఆయన. 10,000 మిగిలారు కదా అంటే 10,000 కూడా వద్దన్నాడు ఆయన. ఇదేంటి దేవుడు ఏం చేస్తున్నాడు అసలు, ఇలా చేస్తున్నాడు ఏంటి అనుకున్నాడు ఆయన. వాళ్ళకు ఒక పరీక్ష పెట్టు, ఆ పరీక్షలో గెలిచిన వాళ్ళే యుద్ధానికి సూట్ అవుతారు తప్ప దీనికి బలమైన వాళ్ళు, సొంత జ్ఞానము, సొంత తెలివి, సొంత బలం మీద ఆధారపడ్డ వాళ్ళు నాకు వద్దన్నాడు ఆయన. వాళ్ళ వల్ల నాకు మహిమ రాదన్నాడు దేవుడు. అప్పుడు ఒక పరీక్ష పెడితే ఆ పరీక్షలో 300 మంది గెలిచారు. వీళ్ళు చాలన్నాడు దేవుడు. ఆ 300 మంది ఎలాంటి వాళ్ళు అంటే, నీకు నేను ఏది చెప్పానో నువ్వు వాళ్ళకి అది చెప్పాలి. నువ్వు ఏది చెప్పావో అదే వాళ్ళు చెయ్యాలి. అలా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే, నువ్వేది చెప్పితే అది విని చేసేవాళ్ళు కావాలి. నీకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళొద్దు. నువ్వేది చెప్పితే వాళ్ళు అది వినాలి, తూచ తప్పకుండా చెయ్యాలి. అలాంటి వాడు కావాలి నీకు. అంతే తప్ప నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చేశారంటే అలాంటి వాళ్ళు నీకు కాదు, నాకు వద్దు, నీకు వద్దు. అలాంటి వాళ్ళు ఉంటే జయము రాదు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అంటే వాళ్ళకి సొంత బలం మీద నమ్మకం ఉంటుందటండి. నేను ఇంత బలమైన వ్యక్తిని, నాకు ఇంత తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళ తెలివితేటల మీద, వాళ్ళ సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడిపోయే వ్యక్తులు అంటండి. అలాంటి వాళ్ళు వద్దు అన్నాడు దేవుడు. ఇతను చెప్పింది చెప్పినట్టుగా విన్నవాళ్ళు 300 మంది మిగిలారండి. 33,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ చెప్పండి. 29,000 మంది లెస్ అయిపోయారు. 1,000 మంది లెస్ అయిపోయారు, తీసివేయబడ్డారు. ఆ పనికి రారన్నాడు దేవుడు. హల్లెలూయా. 300 మంది ఆయన ఏం చెబితే అది చేశారటండి. జయాన్ని ఇచ్చేశాడు దేవుడు. మన దేవుడు గొప్పవాడండి. బాబోయ్ ఈ పని నేను ఏం చేయగలను ప్రభు, ఇది నా వల్ల అవుతుందా తండ్రి అని ఎవరంటారో వాళ్ళ వల్ల దేవుడికి మహిమ వస్తుందండి. ఈ పని ప్రభు ఇది నాకు ఆపకాలి ఇదంతా అనే వాళ్ళ దేవుడిని మహిమపరచగట్టండి. వాళ్ళ సొంత తెలివితేటల మీద, వాళ్ళ బలం మీద, వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడిపోతారంట. వాళ్ళకి తెలివితేటలను ఉపయోగిస్తారన్నమాట. నాకు అయ్యే దేవుడు చూపించారు. చాలామందిలో వాళ్ళ తెలివితేటలు చూడు, వాళ్ళ జ్ఞానాన్ని చూడు, వాళ్ళ ఆలోచనలు చూడు ఎలాగున్నాయో, ఇవన్నీ తెలియపరిచాడు ఆయన నాకు. ఆయన తెలియపరచకుండా నాకు తెలియదు, ఆయన తెలియపరిచాడు. వాళ్ళ బుద్ధులు ఎలాగున్నాయో, వాళ్ళ ఆలోచన ఎలాగుందో, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో సమస్తాన్ని తెలియపరిచాడు ఆయన. ఆయన ఎలా తెలియపరిచాడో సేమ్ అయ్యే వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అన్నమాట.
దేవుడికి కావాల్సిన క్వాలిటీస్ మన గొప్పతనాలు కాదండి. ప్రభువా, నేను ఏమాత్రపు దానను, నేనెంత, నా జీవితం ఎంత, నా ఆలోచన ఎంత, నా తలంపు ఎంత ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, ఏదైనా చేయగలిగింది నువ్వే తండ్రి అని ఎవరమైతే మనము దేవుని మీద ఆధారపడుతూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, ఆయనకి మాత్రమే మనము మహిమ తీసుకురావాలని ఆశపడుతున్నాము. ఆయన ఇంటిని కూర్చున్న ఆసక్తి ఎవరినైతే భక్షిస్తుందో వాళ్ళందరూ కూడా ఎవరిని మహిమపరుస్తామంట? దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తామంట. మనకి వేరే వాళ్ళకున్నంత లేకపోవచ్చు, వాళ్ళకున్నంత తెలివితేటలు మనకు లేకపోవచ్చు, వాళ్ళకున్నంత జ్ఞానం మనకు లేకపోవచ్చు, వాళ్ళకున్నంత మరి ఏది మనకు లేకపోవచ్చు. కానీ మనకున్నదల్లా ఏంటి? ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడమే కావాలి ఆయనకి. అంతకంటే ఇంకేం కాదు ఆయనకు కావాల్సింది. అలాంటి వాళ్ళ ద్వారాగానే దేవుడికి మహిమ పొందుతాడటండి. కొంతమంది పెద్ద పెద్దోళ్ళు అన్నారంట, అదేంటి గిద్యోను మమ్మల్ని పిలవలేదేంటి, నువ్వు ఇలాగ పలానోళ్ళని చెప్పేసావంట కదా, పలానా రాజులను హతం చేసావంట కదా, అందరూ చెప్పేసుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు నువ్వు అన్నారంట. అప్పుడు అతను అంటాడంట, బాబోయ్ నేనెంతండి బాబు, మీ అంత బలం నాకు ఎక్కడండి, మీ అంత యుద్ధ సామర్థ్యం నాకు ఎక్కడ ఉందండి బాబు, ఏదోలేండి అన్నాడంట వాళ్ళతో. ఎవరిని పిలవలేదు అలాంటి వాడిని. ఎందుకు పిలవలేదు? దేవుడు పిలవనివ్వలేదు. దేవుడు ఏం చేయనివ్వలేదు? పిలవనివ్వలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎట్లయితేనంట మా వల్లే వచ్చేసింది విజయం అంటారంట. అందరూ కూడానండి మా వల్లే ఈ మీటింగ్స్ జరిగిపోయినాయి అన్నారు, మా వల్లే ఈ మీటింగ్స్ జరిగిపోయినాయి అన్నారు. ఇదేంటి దేవుడు కదా జరిగించాడు, వీళ్ళ వల్ల జరిగిపోవడం ఏంటి అనుకుంటా నేను. తండ్రి ఇంత ఘనంగా జరిగించావయ్యా, తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అని నా కళ్ళం నీళ్ళు వచ్చేసి. కానీ వాళ్ళు ఏమనివారు? మా వల్లే ఇది జరిగింది, మా వల్లే జరిగింది. వీళ్ళ వల్ల జరిగితే మరి దేవుడు ఏం చేస్తున్నట్టు చెప్పండి? దేవుడు ఏం చేస్తున్నట్టు? నీకు ఆయన ప్రమేయం ఏం లేదా ఇందులోని? ఆయన ఏం చేయట్లేదా ఇందులోని? ఆ రకంగా మాట్లాడేవాడు. ఆ కాలంలో కూడా అలాగే మాట్లాడారు. బాబు మీకు ఉన్నంత నాకు ఎక్కడ ఉందండి బాబు, మీరు బలమైన వాళ్ళండి, మీరు అలాంటి వాళ్ళండి, ఇలాంటి వాళ్ళండి, మీరు ఎక్కడండి బాబు, నేను ఎక్కడండి అన్నాడు. కానీ జైలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? అలాంటి వారి ద్వారా దేవుడు ఏం పొందుకుంటాడట? మహిమని పొందుకుంటాడట. మన తండ్రి గురించిన ఆలోచన మనకు ఎలా ఉండాలి అంటే, మన తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి ఎలా ఉండాలంటే మనం చంపేయాలంటండి. ఆ ఆసక్తితో చచ్చిపోతున్నట్టు అయిపోతుందటండి మనకి. ఎప్పుడు వెళ్ళిపోవాలా మందిరానికి? నా తండ్రిని నేను ఎప్పుడు కలుసుకోవాలా, ఎప్పుడు కలుసుకోవాలా, ఎప్పుడు కలుసుకోవాలా? నా తండ్రికి నేను ఏ రీతిగా ఉపయోగపడగలను, ఏం చెయ్యాలి నా తండ్రి కోసం, నా తండ్రి ఇంట్లో నేను ఏం చెయ్యాలని ఆ ఆసక్తి ఏం చేయాలంటే మనల్ని భక్షించాలంటే అలా భక్షించిందంటే ఆయన. మరి మన ఆసక్తి ఎలా ఉంది ఈరోజు? దేవుని గురించిన ఆసక్తి ఉందా మనలోని? ఆ ఆసక్తి భక్షిస్తుందా మనల్ని? ఏదో వెళ్తున్నాము, వచ్చేస్తున్నాం, అయిపోయింది అనుకుంటున్నామా? అలా ఉండకూడదు. పరిస్థితులతో రాజీ పడిపోకూడదండి. మన ఇంటిని గురించి అంటే మన తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి మనం ఏం చేయాలి? భక్షించాలి. అట్టి కృప మనందరికీ అనుగ్రహించబడిందిగా ప్రార్థన చేద్దాం, మోకరించాలి.
పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నాయన ప్రభువా, మీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిజమే నాయన, తండ్రిని కూర్చిన ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువా నాయన ఈ గ్రంథంలో లిఖించబడింది తండ్రి. మేము కూడా తండ్రి నీ ఇంటిని కూర్చిన ఆసక్తి మమ్మల్ని భక్షించాలి తండ్రి. నీ కొరకు మేము ఏం చేయాలా, నీ ఇంటిలో మేము ఏ రీతిగా మేము ఉపయోగపడాలా అనే ఆసక్తితో ప్రతి ఒక్క బిడ్డ యేసు నామములో నింపబడును గాక. దేవుని గూర్చిన ఆసక్తి ప్రతి బిడ్డలో కలుగును గాక. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ప్రతి బిడ్డలో రేకెత్తును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలంగా ప్రతి బిడ్డలో జరుగును గాక. అయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ఇది మొదలుకొని ప్రతి బిడ్డ హృదయంలో నా తండ్రి నిన్ను గూర్చిన ఆసక్తి, నీ తండ్రిని గూర్చిన ఆసక్తి, మందిరం గూర్చిన ఆసక్తి ప్రతి బిడ్డలో కూడా నాయన ఆరున అగ్ని వలె మండునట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి. భారతదేశం అంతా గొప్ప ఉద్యమం రగలాలి పరిశుద్ధాత్మదేవ, గొప్ప ఉద్యమం రగలాలి పరిశుద్ధాత్మదేవ, గొప్ప ఉద్యమం రగలాలి పరిశుద్ధాత్మదేవ. నీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. రాజా రక్షక మీకే స్తోత్రాలు తండ్రి. సమస్త విషయాల్లో మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోవాల్సింది యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.